హాయ్ అండి, చూడండి చింతమానెక్కి చింతాకు కోసుకొని చింతకాయలన్నీ కోసినాను. అన్నీ కిందికి దిగి పోసుకున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి ఎట్లున్నాయో. పచ్చికాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, అన్నీ ఏరి పెట్టుకుని. ఎందుకంటే చింతపండుకు అయినా వచ్చాది కదా మనకు ఇంట్లో అని, వాడికానికి వచ్చాది కానీ చింతకాయలన్నీ ఏరి కోసి పోసిన. చింతాకు కూడా కోసాను. అంతా కిందికి దిగి అన్నీ పోసుకొని అన్నీ ఏర్పంచుకొని మెత్తగా పెట్టుకొని ఆకు అంతా ఒక్కరోజు సద్దన్నం తిన్నాములు అనుకొని వచ్చేసాను కిందికి. చూడండి ఆకు ఎట్టుందో, చింతకాయలు ఎట్టున్నాయో. ఎందుకంటే అమ్మ నీ ఎక్కాల దిగాలంటే కాళ్ళు కూడా వాపులు వచ్చినాయి నాకు. అలాగనే అదో చూడండి పండు మిరపకాయల కారం సద్దన్నం ఎత్తుకొని పోయినాను. తినబుద్ధి ఆడడం లేదు, కొంచెం తినేసి ఆడే ఏమైనా పచ్చులు కాకులో కుక్కలో ఉంటాయి తింటాయని 2 పిడసలు తిని నీళ్ళు తాగి అంతా ఆడ బండ మీద పోసి వచ్చాను. చూడండి ఎలా ఉందో. మన ఛానల్ నచ్చినట్టయితే చిన్న లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ చేయడం ఉంది. అదైతే నిలబడరు. అన్నీ రెడీ పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. చూడాలి నేను ఎలా చింతాకు సంచి, అది చింతాకు సగం సంచికి చింతాకు కోసాను, చింతకాయలు కోసాను. మీకు వీడియో నచ్చినట్టయితే కామెంటు, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చుట్టూ అమ్మాని చుట్టూ ఉండేటివి చేలు. ఆ చేల కాడ ఇటుకల బట్టి కూడా ఉంది, సిమెంట్ ఇటుక బట్టీలు అంతా. అందుకని ఆ పొలము అదంతా మీకు చూపించాను. ఒక్కసారి మీరు కూడా చూడండి. అడవిలో నేను ఉండేది చింతమానుల అక్కడ. చూడండి అదంతా అడవి, బీడు, ఇంకా లారీలు బస్సులు పోతానే ఉంటాయి. ఆ చెట్టే నేను ఎక్కాను. చూడండి ఎంత ఎత్తుందో చెట్టు కూడా వీడియో తీసాను మీకు. ఎందుకంటే నా పైకి ఎక్కేటప్పుడు ఒక మంచి కిందండి వీడియో తీసేనా మీకు బాగా డిజిటల్గా కానొచ్చది. కానీ నాకు వెనకాల మంచి వీడియో తీసేవాళ్ళు లేక నా సొంతంగా నేనే తీసుకున్నాను. మీరు కూడా చూడండి ఇలా ఉంది. ఛానల్ నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చూడండి చింతకాయలు కూడా చూపించాను మీకు. చూడండి అడవిలో ఎలాగా కూర్చున్నాను. ఒక దయ్యం మాదిరి కూర్చొని ఉండా నేను.